ఇలా బాధాకరం ఏంటంటే ఒక సంఘానికి చీఫ్ సెక్రటరీ ప్రెసిడెంట్గా ఉంటాడు ఐఏఎస్ సంఘానికి, ఒక సంఘానికి డీజీపీ గారు ప్రెసిడెంట్ ఉంటారు. దాన్ని ఖండించకుండా వారు స్టేట్మెంట్ ఇచ్చే అవసరమా? నంబర్ 1. రెండవది, ఆ సంబంధించిన ఆఫీసర్ కంప్లైంట్ తీసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు బెయిల్ దొరికే రాత్రి మీది ఏమున్నట్టు మీ గాలి ఎయిర్పోర్ట్లో పోయి పట్టుకుంటే రాత్రి బెయిల్ దొరికేసింది. ఏం పసు ఉన్నట్టు? ఒక అరెస్ట్ చేసిన పేరు తప్ప ఏం పసు ఉన్నట్టు చెప్పండి. రేవంత్ రెడ్డికి ఏమైనా సిగ్గు శరం లేదా? పైన వదిలే అబ్బా. పోలీసు స్టేచర్ అనేది మీది స్ట్రాంగ్ ఉండాలన్నా వద్దా? ఫస్ట్ ఆ బాధిత మహిళకి వెళ్ళి మీరు ఒక కంప్లైంట్ తీసుకొని ఒక స్టేట్మెంట్ తీసుకొని నా గురించే మాట్లాడారు అని అంటే అలా మేము మీ పేరు చెప్పట్టలే కదా అని ఎన్టీవీ వాళ్ళంట. వాస్తవానికి ఎన్టీవీకి అనే దానికి మారాల్సి లేవబ్బా. ఒరిజినల్ చెప్తున్నా. ఒక మహిళను ఎట్లా కించపరుస్తారబ్బా? ఏ మహిళనైనా ఒక మంత్రి పేరు పెట్టి బాజాప్తా. అలా రేవంత్ రెడ్డికి స్పష్టంగా స్టేషన్, ఎందుకంటే గతంలో స్టోరీలు అన్నీ వీళ్ళు ఆఫ్ ద రికార్డ్ అని పెడతారు, నూకుతారు. వాళ్ళు నా గురించి రాసేది, నన్ను ఎత్తుకుంటే నేను ఎత్తేది లేదు, నన్ను ఎత్తేస్తే పడేది లేదు. ఈ విషయంలో మహిళ గురించి కించపరిచే విధంగా మాట్లాడడం 1000% తప్పు. మరి అనసూయ బట్టల పైన స్పందించిన క్యారెక్టర్స్ ఇందులోకి ఎందుకు రాలేదు? ఈ మహిళకు అన్యాయం జరిగినప్పుడు మొన్నటి దినాన ప్రెస్ క్లబ్లో కొంతమంది మహిళా నాయకులు, అంటే వాళ్ళంతా మంచి గౌరవం, నాకు ఫైటర్ సంధ్యక్క వాళ్ళంతా ఉన్నారు. నేను ఫోన్ చేసి అడిగిన, అక్క మీరు అన్నీ మాట్లాడినారు, మరి ఐఏఎస్ అనేట ఆమె పర్ఫెక్ట్ భారత సంస్కృతి ప్రకారం తయారవుతుంది, ఆమె డ్రెస్సింగ్ అట్టనే ఉంటుంది, అయినా కానీ ఒక ఛానల్లో ఎన్టీవీలో ఇంత వ్యంగ్యంగా రాసిండ్రు, దీని మీద మరి మీరెందుకు స్పందించాలి అన్న. అర్థమైందా బ్రదర్? ఇది నేను దీని వెనుక ఎవరు ఉన్నారు ఏంది అది ఎంక్వైరీ వస్తుంది. వాళ్ళు అరే మేము మర్చిపోయినాం. కొంతమంది కమ్యూనిస్టులో కూడా అడిగింది. బ్రదర్, ఒక ఎజెండా అనేది ఈ సొసైటీలో ఒక సబ్జెక్ట్ నడుస్తూ ఉంటే ఆ సబ్జెక్ట్ రాకుండా దాన్ని వదిలేదు రేవంత్ రెడ్డి. మనం అందరం ఫైన్ల మీద మాట్లాడుతున్నాం కదా, మనం ఫైనలే మాట్లాడు. ఫైన్ వెనుక ఏదో పెద్ద స్కెచ్ నడుస్తున్నట్టు అర్థం, గుర్తుపెట్టుకో. ప్రతిదీ డైవర్ట్ చేయడానికి 100% మనం దీన్ని చుట్టూ తిరుగుతున్నాం. ఎక్కడనో 1,00,000 కోట్లో 1000 కోట్లో స్కామ్ ఏమో జరుగుతుందని అర్థం. మన దృష్టి దాని మీద పోకుండా అది నల్లమల ఫారెస్ట్ మీద మనం జర దృష్టి పెడితే మంచుకుంటుంది. అందులో ఏదో జరిగింది. మళ్ళీ నల్లమల ఫారెస్ట్ కింద పోతున్నాను అక్కడే నేను చెప్తున్నా బా. అందులో నీళ్ళ దుకాణం నడుస్తుంది కదా, నీళ్ళ పంచాయతీ నడుస్తుంది, ఫ్యూచర్ సిటీ నడుస్తుంది, 1,00,000 కోట్లకు సంబంధించిన కొన్ని ఉన్నాయి. ఇవాళ మనము ఫైన్ల మీద ఒక ముఖ్యమంత్రి మాట్లాడినానంటే ఒకటి మన డౌట్ ఏంటంటే ఈయన చిల్లర కాబట్టి మాట్లాడతారని ఒకటి. ఇంకోటి ఏంటంటే క్రిమినల్ ఆలోచిస్తే దీని వెనుక ఏదో పెద్దగా ఎక్కడనో ఏదో 1,00,000 కుంభకోణం జరుగుతుంది, మన దీని మీద ఒక బిస్కెట్ వేసేయండి, మనం దాని చుట్టూ తిరుగుతున్నాం అని కూడా ఆలోచించుకోవాలి. అవునా కదా? ఒక మహిళా ఏఎస్ది రెండు టైం టు టైం వదిలేసారు. మీడియా ఫుల్ బిజీగా ఉంది. ఇద్దరు మీడియా వాళ్ళని ఇక అరెస్ట్ చేసి ఎక్కడనో ఏదో జీవో ఏదో ఒకటి తయారై ఉండాలి. నేను 2 రోజుల పట్టి నీకు చెప్తాను. 101% నా డౌటే లేదు. అనుమానం నిజమే. అవునబ్బా. ఇప్పుడు ఎండాకాలంలో దొంగలు పడతారు. ఎప్పుడు పడతారు, ఎట్లా పడతారు? బయట పండుకున్న చూసి పడతారు. అర్థమైందా? అట్లా పబ్లిక్ను మొత్తం బయట వండ పెట్టారు. చూసిండ్రు ఇదే మోకా అని వాళ్ళందరినీ ఇలా బిజీ చేసిండ్రు. అందుకే 2 టాపిక్స్ వదిలేసినా మనం దాని చుట్టే బతుకమ్మ ఆడుతున్నాం. దాని చుట్టే ఆడుతున్నాం. వెనుక ఏదో పెద్ద కుంభకోణం జరుగు. వీళ్ళని కాదు, నీకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు, మీటింగ్లు ఇవన్నీ దీని చుట్టే జరుగుతున్నాయి. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ కూడా స్పందించు సంఘాలు. ఐఏఎస్ సంఘము నేను 2 లెటర్లు చదివినా, 2 లెటర్లు సేమ్ మ్యాటర్ అబ్బా, సేమ్ ఫాంటు, సేమ్ మ్యాటర్, పేర్లు చేంజ్, సంతకాలు చేంజ్, కాపీ పేస్ట్ అంటారా? అరే ఐపీఎస్ సంఘం అదే, ఐఏఎస్ సంఘం అదే. అరే మీకు పదాలు దొరకలేదా? మరి అరే సివిల్ సర్వెంట్స్. నా లైవ్లో నేను చదివి వినిపించిన, ఇది ఒకటే దగ్గర ప్రింట్అవుట్ అయ్యి బయటకు వచ్చినాయని. ఒకటి అరే బ్రదర్, నకలు మాట్లాడితే పోయి అకలు చాయి అని ఉంటారు. నకలు కూడా వేరే ప్రింటర్లలో తీసి ఫాంటనా మార్చేది ఉంటే కనీసం అక్కడక్కడ పదాలను మార్చేది ఉండే. అరే మన దగ్గర సివిల్ సర్వీస్ ఇంత అదే తెల్లాలేస్తే కొంతమంది 100 మంది దొంగలను పట్టుకుంటారు, 100 స్కామ్లను పట్టుకుంటారు. అరే ప్రింటర్ మారుద్దామనే ఆలోచన కూడా రాదా మీకు? లెటర్ ప్యాడ్ మారవగానే అయిపోయిందా? పదాలు కింద ఒక దగ్గర మార్చింది, అలా ఎన్టీవీ అని పెట్టిండ్రు,
ఐపీఎస్లో కొన్ని ఇబ్బంది పెట్టింది, అదొక్క చేంజ్ చేసింది. కానీ తక్కిన పదాలన్నీ సేమ్ టు సేమ్ అన్ని డిట్టో టు డిట్టో తీసింది. అంటే ఈ లెటర్ వెనుక కూడా రేవంత్ రెడ్డే ఉన్నాడు. లెటర్ వెనుక రేవంత్ రెడ్డే ఉన్నాడు, కంప్లైంట్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు, అరెస్ట్ చేయించింది రేవంత్ రెడ్డే. అదేందా ఇవన్నీ కూడా మళ్ళీ ఇవన్నీ స్టోరీలు రానికి లీక్లు ఇప్పించి కూడా రేవంత్ రెడ్డి. ఫర్ ఎగ్జాంపుల్ చారీ చెప్తాబ్బా, చారీ తెల్లారు లేస్తే బట్టి ఛాంబర్లో కూర్చుంటాడు. సెక్రటరీ దాంట్లో ఉంటాడు, బట్టి ఛాంబర్లో. బట్టికి అత్యంత సన్నిహితుడు. కొన్ని ఆఫ్ ద రికార్డులు లీడర్లు చెప్పి రాపిస్తారు, నాకు తెలుసు అది. అర్థమైందా? కాబట్టి అక్కడ ఈ స్టోరీ ఎట్లొచ్చింది అనేది ఎంక్వైరీ కావాలి. నీకు ఇప్పుడు దొంతు రమేష్ అరెస్ట్ అయింది కదా, దొంతు రమేష్ కూడా చాలామంది ఛాంబర్లలో కూర్చుంటాడు, చాలామంది మంత్రులు బాగా దగ్గర. అర్థమైందా బ్రదర్? నేను ఎందుకు వాళ్ళ గురించి డేర్గా మాట్లాడతా, వాళ్ళు కామన్ మ్యాన్ కోసం మేము అరెస్ట్ కాలే. ఇప్పుడు మా వాళ్ళు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 50 మంది మాట్లాడారు. మీరు బహుజన బిడ్డ, చనిపోయిన వాళ్ళలో ఎక్కువ శాతం బహుజనులే ఉన్నారు. వాళ్ళ గురించి ఏమైనా స్టోరీ రాసి మీరు అరెస్ట్ అయ్యారా? అన్నీ మీరు సెన్సార్ కట్ స్టోరీలు చేసి అందులో ఇది జర్నలిజంను దీనికి సంఖ్యలు అంటే ఇట్లా చెప్పు. మీరు దేని గురించి రాసిందండి సంఖ్యలు? దేని గురించి మీరు సపోర్ట్ చేస్తలే, మీరు మళ్ళీ తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్గా ఉన్నారు. బ్రదర్ నేను తప్పు అని అంటే, ఇప్పుడు నేను ఉంటా, ప్రభాకర్ ఉన్నాడు, ప్రభాకర్ ఒక స్టోరీ కవర్ చేస్తూ ఉంటే నీ మీద దాడి జరుగుతుంది. నీ మీద దాడి జరిగినప్పుడు మేము 100% ఖండిస్తాం. దానికి విషయం ఉండాలి. అంటే పబ్లిక్ ప్రభాకరు ఒక దాన్ని పోయి అరే ఈ ఫిగర్ మంచిగుందని చెప్పి ఈయన అన్నాడని చెప్పేసి నువ్వు అది చూపించావు అనుకో, అంటే క్యారెక్టర్ అసోసియేషన్ చేసి అరెస్ట్ నీ మీద కేసు పెడతారు, అరెస్ట్ అవుతావు. దాన్ని మేము ఎట్లా ఖండిస్తాం? తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు బ్రదర్. 2000% బ్రదర్. ఇలా బ్రదర్ నేను ఒక చెప్తా, ఈ ఛానల్లో నేను చెప్తా, నాకు రమేష్ సరే ఆయన చాలా పెద్ద జర్నలిస్ట్ కావచ్చు, నేను చిన్న కార్యకర్తను కావచ్చు, చారి అయితే నాకు కొంచెం నేను ఒకటి చెప్తా బ్రదర్. ఈ తెలంగాణలో లగిచర్లలో దాడి జరిగినప్పుడు ఏ జర్నలిస్ట్ ఉన్నారు? యూట్యూబ్ ఛానల్ తప్ప. ఎగ్జాక్ట్లీ, అవును. ఎన్టీవీ మైక్ కనబడ్డదా అక్కడ? ఎన్టీవీ మైక్ కనబడ్డదా? టీవీ5 మైక్ కనబడ్డదా? ఈటీవీ టైప్ కనబడ్డా? ఏబిఎన్ మైక్ కనబడ్డదా? ఎవరి మైక్ కనబడ్డది లగిచర్లా? యూట్యూబ్ మీడియా 29 జీవో పైన లాఠీలు జులిపిస్తా ఉన్నారు ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ. ఇదే ప్రభాకర్ ఉన్నాడు, అదే నవీన్ ఉన్నాడు, అదే శంకర్ ఉన్నాడు, అదే రానా ఉన్నాడు, అదే హరిత ఉన్నది, అదే శ్రావ్య ఉన్నది. ఈ ఛానల్ కనబడ్డాయి కానీ ఎన్టీవీ కనబడ్డదా? ఏబిఎన్ కనబడ్డదా? ఈటీవీ కనబడ్డదా? ప్రశ్నించే గొంతులు ఎవరు కనబడ్డా? నేనెందుకు సపోర్ట్ చేస్తా వాళ్ళకు? వెన్ యూ ఆర్ నాట్ విత్ ద కామన్ మ్యాన్. నువ్వు పెద్ద ఛానల్ జర్నలిస్ట్ అయితే నాకేంది పీకుడు కానీ నువ్వు నా గురించి చెప్పడం పట్టించుకున్నావా? నువ్వు నా గురించి చెప్పడం రాష్ట్రమా? నువ్వు నా ఇల్లు గులగొట్టప్పుడు, నా హైడ్రా వచ్చి నా ఇల్లు గులగొట్టితే హైడ్రా బలవంతంగా వీళ్ళు ఇల్లు గులగొట్టిన ఎన్టీవీ వాడు ఎప్పుడన్నా మైక్ పెట్టిండా? వర్కింగ్ జర్నలిస్ట్ మీ ఆస్తులేంది, మీ పాస్తులేంది చూపియాలనా? మీ కార్లేంది, మీ తిరిగేటి? ఒరిజినల్ జర్నలిస్ట్ అనేటోనికి ఇవాళకి సైకిల్ మీద బైక్ మీద తిరుగుతారు. పొద్దుగాల ఒక ఆయనతో మాట్లాడి నేను, ఒరిజినల్ జర్నలిస్ట్కు ఇవాళకి బైకులు బరాబర్ ఉండయి. ఇల్లు గడుసుడు చాలా కష్టంగా ఉంటుంది. నీకేం పని మినిస్టర్ల పైన, మినిస్టర్ల ఛాంబర్లలో ఏం పనులు మీకు? పైరవులు చేసుకుంటా. 90% ఆఫ్ ద జర్నలిస్ట్ మొత్తం పైరవులే చేస్తుండ్రు. ఇవాళ నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 10% 50% బట్టి ఛాంబర్లో చేస్తుండ్రు కదా, మొత్తం జర్నలిస్టులే చేస్తుండ్రు. దమ్ముంటే మాట్లాడమని. నన్ను చూస్తే దొంగల లెక్క ఉరికిపోతారు కదా మీరు. దొంగల లెక్క మీరు ఉరికిపోతారా? ఉరికిపోరా జర్నలిస్టులు? నేను చెప్పేది ఏదైనా సాక్ష్యం లేకుండా మాట్లాడినా నేను? వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టిందని చూపించిన. ఎప్పుడు నువ్వు మాట్లాడినా? నువ్వు చూపించినావు? హైడ్రా రంగనాథ్ ఇల్లు చెరువులో ఉందని ఇవాళ కూడా ఐ స్టాండ్ బై ఇట్. ఇంటి వాడు చూపించిన వచ్చిండ్రా? నీ జర్నలిజం ఏదబ్బా? ఒక ఐఏఎస్ మహిళ పైన నీవు స్టోరీ చేస్తావు, రాస్తావు, ఆధారాలు ఉండవు, తప్ప కాదా? నేను పోలీస్ ఫేవర్ అని కాదు బ్రదర్. మహిళ క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. ఆమె నిండు చీర కట్టుకుంది, ముత్తైదులు ఎక్కువ ఉంది, భార్య భర్తలు 2 ఐఏఎస్ ఆఫీసర్లు. వాళ్ళు నాకు తెలుసు. హరిజనుల గిరిజనులకు పనిచేసేటోళ్ళు వాళ్ళు. హరిజనుల గిరిజనులకు వాళ్ళు పనిచేసేటోళ్ళు, పబ్లిక్తో ఉన్నోళ్ళు. వీళ్ళ పైరోలు చేయరు వాళ్ళు. నీకు అసలు వాళ్ళ పైన స్టేర్ రాసి దాదాపుతో వాళ్ళ క్యారెక్టర్ రాసి దాని జర్నలిజం అంటావా నువ్వు? దాన్ని సోకాల్ నాయకులు ఖండిస్తారా?
ఎట్లా చెప్పు ప్రభాకర్? నేను ఇవాళ నాది ఏ సోషల్ మీడియా పెట్టిన, నేను నువ్వు రాసుకున్న మెసేజ్ చూడు, నేను యూట్యూబ్ అని తప్ప పెద్దోనికి ఎవరికి పంప. నేను ఇన్వైట్ కూడా చేయ. ఆ గొట్టంగాలు వాళ్ళు వేస్ట్ ప్రజలపైన ఇది చేయకుండా, ప్రజల సమస్యలు తెలుసుకోకుండా, ప్రజల ఇష్యూస్ మాట్లాడుకుంటా అసలు జనరల్ ఏంది? పయనీర్ దర్బాల్ గంగూలీ, మన సౌత్ ఇండియా, మన ఏషియన్ కంట్రీ చీఫ్ జాన్ దయాల్, మిడ్ టర్మ్స్ ఎడిటర్ ఢిల్లీ, వాళ్ళతో నేను పనిచేసినాను యాక్టివిటీస్గా ఢిల్లీలో. నేను పేర్లు చెప్తున్నా, వాళ్ళ అంటే వీళ్ళకి పేర్లు కూడా తెలుస్తుంది. దర్బాల్ గంగూలీ అంటే ఈ వాజ్ వెరీ బిగ్ మ్యాన్. ఇలా పయనీర్ మన దగ్గర వచ్చింది, కానీ పయనీర్ పేపర్ అనేది ఏషియా లెవెల్లో నడిచే పేపరు. వాళ్ళతో పనిచేసే జర్నలిజం అంటే ఏందో మేము చూసినాం, లా అడ్వకేట్స్ అంటే ఎట్లా మేము చూసినాం. ఇటువంటిది మేము రియల్ బ్రదర్. ఇవాళ యూట్యూబ్ ఛానల్ అనేది లేకుంటే, నేను డిజిటల్ యూట్యూబ్ ఛానల్ అనేది లేకుంటే ఇవాళ ఇళ్ళల్లోకి వచ్చి దొంగతనం చేసుకొని పోయేటోళ్ళు, ఇంట్లలోకి వచ్చి దొంగతనం చేసుకుంటారు పోయేటోళ్ళు. ఈరోజు ఎవరు మాట్లాడుతున్నారు? సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ట్విట్టర్, టైగర్. యూట్యూబ్ ఛానళ్ళు అక్కడ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే యాక్టివ్ రోల్ ప్లే చేసి స్టార్ట్ చేసిందో డిజిటల్ మీడియా, ప్రభుత్వాలే మారినాయి. ఇప్పుడు నేను మాట్లాడిన మీ ఛానల్లో ఒక యూట్యూబ్ డిజిటల్ ఛానల్, నేను ఎందుకు మాట్లాడినా అసలు 101% ఇలా నా సబ్జెక్ట్లో కరెక్ట్గా ఉన్నప్పుడు నేను ఎడిటింగే ఉండదు, పర్ఫెక్ట్గా వస్తుంది. అదే కొంచెమన్నా 90%, ఒక 50% అన్నది చేయాలి బ్రదర్. వీళ్ళ భాగవతాలు నేను ఒకసారి మన గాంధీ భవన్లో హరి అని పిఆర్ఓ ఉన్నాడు, దయచేసి ఇది ఎడిటింగ్ చేయొద్దు, పిఆర్ఓ ఉన్నాడు, ఆయన రూమ్లో కూర్చున్నా. సివిఆర్ న్యూస్ ఆయన వచ్చిండు, రాంబాబు ఆయన పేరు. నేను నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుంది అంటే ఎట్లా అంటావన్నా నువ్వు? ఎట్లా అంటావు కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తా అని? అందరు మీడియా వాళ్ళ ముందు. నేను సెక్రటరీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాడికి పోతే పొన్న ప్రభాకర్ ఛాంబర్ కాడ ఉన్నాడు ఈయననే. నువ్వు ఎట్లున్నావు? నేను పేర్లు ఎందుకు చెప్తున్నా కదా బ్రదర్, మనం ఖండిస్తూ ఉంటాం కదా, ఎవరిని బతకని తెలవాలి కదా. ఇవాళ ఒక్కొక్క ఛాంబర్ కాడ ఒక్కొక్కడు ఉంటాడు, ఒక్కొక్క జర్నలిస్ట్ ఒక్కొక్క దగ్గర పిఆర్ఓగా జాయిన్ అయినరు. ఎట్లయితే చెప్పు జర్నలిస్టులు? ఫైనల్గా మీరేం స్టాండ్ తీసుకుంటున్నారు? ఏదని కాదు బ్రదర్, కామన్ మ్యాన్ దిక్కు మనం ఆలోచించాలి. ఇవాళ నువ్వు ఫైన్లు అన్నావు, కామన్ మ్యాన్ బలవుతాడు. పెట్రోల్ అంటావు, కామన్ మ్యాన్ బలవుతాడు. అర్థమైందా? నీవు ఇవాళ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అంటావు, కామన్ మ్యాన్ దృష్టిలో నువ్వు పెట్టుకొని కామన్ మ్యాన్ దిక్కు నువ్వు మాట్లాడవచ్చు, జనం నీ అబ్బాడు ఉంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి బ్రదర్, ఇవాళ చాలామంది నీ ముఖ్యమంత్రి ఎవరు ఫ్యాన్ అని నువ్వు అంటే ఒకటే ఒక రోజు చేసి అందరు మర్చిపోతారు, చాలామంది తిట్టుకుంటారు. నేను నాదెళ్ల భాస్కరరావు అంటే ఇష్టపడతానంట. ఆయన పాలన రోజు చాలా రోజులు ఉండొచ్చు, పాలన తక్కువ రోజు చేయొచ్చు, కానీ ఆయన చేసిన దాంట్లో ఆయన క్వాలిటీ, ఆయన కియాలిటీ కూడా ఒక సిద్ధాంతపరమైన ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటారు. మన వ్యవస్థ గురించి దీని గురించి అసోంటిది. ఇవాళ రేవంత్ రెడ్డి అంటూ రేపు బ్రదర్ నేను చస్తా, నేను యాక్సిడెంట్లో చస్తానా, బిల్డింగ్ మీదకి వెళ్ళి పడి చస్తానా, కుక్క సాగు చస్తానా, ఏ సాగు సస్తా 10 మందిలో 9 మెంబర్స్ అరే వీడు పాప మంచోడు ఉండే అంటాడు, ఒకడు రేవంత్ రెడ్డి అనేటోడు ఒకడు తిట్టుకుంటాడు, నాకు పెద్ద ఫరక పడదు. కానీ రేవంత్ రెడ్డి అనేటువంటి సస్తే 90% తిడతాడు. 90% ఆ బతక అవసరమా అబ్బా? అసలు నాయకత్వం అవసరమా? అరే జనం మెరిచేటట్టు చేసుకో, పబ్లిక్ మెచ్చేటట్టు చేసుకో. మాకు ఇష్టం అదే మా ముఖ్యమంత్రిని తిడతామని చెప్పి నన్ను కొట్టేటట్టు చేసుకో. నేను ఫైనల్గా చెప్పేది అదే. ఈరోజు మన కుట్రలతో రాష్ట్రాన్ని నడపద్దు. నీవు సిద్ధాంతంతో రాష్ట్రాన్ని నడుపు, మంచి ఆలోచనతో నడుపు, మంచిగా నడుపు. కనీసం ఈ సంక్రాంతికి వెళ్ళన్నా నాకు బుద్ధి రావాలని అద్దం ముందు నిలబడి ఆ తలుపులు వేసుకొని చెప్పందుకో నువ్వే కొట్టుకో, బుద్ధి తెచ్చుకో, మంచి పాలన అంది. లేదు నేను బుద్ధి రాలా, నేను ఇట్నే ఉంటా, నేను కుక్క తోకను, నేను ఎట్లా తెచ్చినా నేను నేను మారకు. ఇక మేము ఏం చేస్తాం? టైం వచ్చినప్పుడు దింపుతాం అంతే. ఇక జీవితంలో నువ్వు ఎక్కడికి కూడా గెలవవు.